హాయ్ వ్యూవర్స్. ఈరోజు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సి వస్తే రేణు అగర్వాల్ హత్య కేసు సంబంధించి అప్డేట్స్ మొత్తం చెక్ చేస్తుంటే మరి వాంటెడ్గా ఆ శంకర్ ప్రైవేట్ ఏజెన్సీ ఎదుగుతుంది అగర్వాల్కి సప్లై చేస్తుంది వంట పని మనుషుల్ని దాన్ని కాపాడుతున్నారో లేదు అన్నప్పుడు నిజంగా వాళ్ళు ఇన్వెంట్ లేదో మీరే చెప్పండి. నేనైతే మొన్న అన్నమాట కట్టుబడే ఉన్నా. ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఏదైతుందో అగర్వాల్కి పని మనుషులు సప్లై ఏజెన్సీ వాళ్ళకి తప్పు ఉంది, 100% తప్పు ఉంది. ఎందుకంటే ఈ హర్ష అనేవాడు ఉన్నాడే వీడిని ఆ ఏజెన్సీ వాళ్ళు నియమించలేదట. నియమించింది ఎవరు? రాజు వర్మ అని చెప్పేసి ఆల్రెడీ పనిచేస్తూ ఒకడు ఉన్నాడు, జార్ఖండ్ ఊరాడే, వాడు రోషన్కి అన్న అవుతాడు. వాడు ఏం చెప్పాడు, ఈ హర్షగాడు అప్పటికే డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చాడు, ఇప్పటికీ డ్రగ్స్ వాడుతూనే ఉంటాడు. వాడితో ఏమని అంటే, ఒరే రేణు అగర్వాల్ అని రాకేష్ అగర్వాల్ దంపతులు ఉంటారా, ఈ ఆ పేరు మన స్వాన్ లేక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ, అందులో 11వ ఫ్లోర్లో వీళ్ళు ఉంటారా, ఇల్లంతా బంగారమేరా, ఆ బంగారం తీసుకెళ్ళిపోతే లైఫ్ సెటిల్మెంట్ అని చెప్పాడు. రోషన్ ఏమో కింద ఫ్లోర్లో పనిచేశాడు, 9వ ఫ్లోర్ ఎంతో, వీళ్ళ బంధువులు 14వ ఫ్లోర్ అనుకుంటేవాడు. రాకేష్ అగర్వాల్ వాళ్ళ బంధువులు చాలామంది ఆ అపార్ట్మెంట్లో ఉన్నారట. ఒక ఫ్లాట్లో దానికి నియర్ బైనే వాళ్ళ తమ్ముడు దానిలో అన్నోళ్ళ దానిలో ఒక దానిలో రోషన్ చేస్తాడు. ఈ రోషన్ గాడి మీద నిన్న మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ గతంలో కేసులు ఉన్నాయి. వాడిని కూడా ఈ ఏజెన్సీ వాళ్ళే నియమించారని తెలుస్తుంది. రాజు వర్మ అని కూడా వాళ్ళే నియమించారు. అయితే రాజు వర్మ చెప్పాడు, అరే బంగారం దోచుకుంటే లైఫ్ సెటిల్మెంట్ రా అని. అప్పుడు ఊరి నుంచి హర్షని పిలిపించారు. రాజు వర్మని సైడ్ చేశారు. ఏ రకంగా, మేము చూసుకుంటాము, నువ్వు హింట్ ఇచ్చావు కదా, మేము చెలరేగుతాం అని చెప్పేసి. ఇక్కడ అగర్వాల్ ఫ్యామిలీ యొక్క అలసత్వం అంట. వాళ్ళు బాధలో ఉన్నారు, రేణు అగర్వాల్ చనిపోయి. బట్ సారీ రాకేష్ గారు, నిజంగా మాట్లాడతాను నేను, నిజంగా మీ నిర్లక్ష్యం, అలసత్వం. ఎందుకంటే అప్పటివరకు పనిచేస్తున్న అకస్మాత్తుగా మానేసి ఊరి నుంచి వేరే పనిలో పెట్టడం ఏంటి? వాడు ఎవడు ఏంటి అసలు చెక్ చేశారా? పోనీ ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోనీ డిస్కస్ చేస్తారు, వీడు ఎవడో ఇట్లా వచ్చాడు ఏంటని. చేయలే. 2 రోజులు అంటే వాడు ఉంది. ఇక లేట్ చేయొద్దని చెప్పేసి రోషన్ పిలిచాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. అందరూ బయటికి వెళ్ళిన విషయం తెలుసుకొని, ఓన్లీ రేణు అగర్వాల్ మాత్రం ఇంట్లో దాని విషయం తెలుసుకొని ఆ ఇంట్లో లోపలికి వెళ్ళి ఆమెకు నోట్లో గుడ్డలు కుక్కి కాల్చీలు కట్టేసి అరిస్తే చంపేస్తాను బెదిరించి, తాళాలు ఇవ్వు, డబ్బు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, ఏంటి అది అని చెప్తుంటే అప్పటికి అందంట అది రోల్డ్ గోల్డ్ రా అని. మాకు తెలుసు రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్, తాళాలు ఇవ్వద్దని అని చెప్పేసి అంటూ ఘోరాతి ఘోరంగా. సండే రోజు అన్నం తినేటప్పుడు ఈ వీడియో చూడకండి, ఓకే? పిల్లలు కూడా ఈ వీడియో చూడదు ఇక నుంచి. ఇప్పుడు చెప్పాలి, ఆమెను వాళ్ళు పొడిచారు కదా నుదుటి మీద అండి. నుదుటి మీద పడవటం ఏంటండి అంటే టార్చర్ పెట్టారు ఆమెని. నుదుటి మీద కత్తిగాట్లు, మెడ మీద, పొట్ట మీద, చేతులు, అసలు ఆమెని దాదాపు 40 చోట్ల పొడిచారంట. 40 చోట్ల కత్తిగాట్లు అంటే శాడిస్ట్లు అసలు ఎవరాళ్ళు? శాడిస్ట్లే. డ్రగ్స్కు బానిసని ఎవడైనా శాడిస్టే. ఆ శాడిజంలో పడి ఘోరాతి ఘోరంగా ఆమెను పొడిచి, రోషన్ అని వీడు ఆమె బంగారం నగల, ఒరిజినల్ బంగారం నగలు వచ్చేసి డూప్లికేటా, 1 గ్రామ్ గోల్డా, రోల్డ్ కూడా అసలు ఏమిలా, తీసుకెళ్ళిపోదారా, ఒరిజినల్ అయితే డబ్బులు వస్తాయి, ఒరిజినల్ కాకపోతే ఎవడోకి ఇచ్చేద్దాం ఇలాగే అనుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వాచ్లు, ఫోన్లు, బంగారం, డబ్బు మొత్తం పట్టుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చక్కగా నీట్గా స్నానం చేసి ఆమె బండి తీసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. వీళ్ళకి ఎప్పుడు రైలులో ప్రయాణం చేయడం అలవాటాడ. తెలిసిందే కదా, దిక్కుమలన వాళ్ళు అనకూడదు కానీ బీహార్ బ్యాచ్, పనికిమల బ్యాచ్ చాలామంది, నార్త్ ఇండియా వాళ్ళు చాలామంది ఓపెన్ అంటే మాట రిజర్వేషన్ బోగీలు ఎక్కేస్తారు టికెట్ లేకుండా. కొన్ని ఆర్డినరీ నార్మల్ టికెట్ తీసుకున్నారా, రిజర్వేషన్ ఎక్కడితే ఎక్కేస్తారు. ఎక్కితే ఎక్కారు, ఆ రిజర్వేషన్ పెడితే ఆక్యుపై చేస్తారు. ఆ రిజర్వేషన్ ఉన్నాడు వస్తాడు, రే బాబు నా దిగరంటే దిగరు, గొడవ పడతారు అక్కడ. నేను చూసి విరక్తిగా ట్రైన్లో వెళ్తాం మానేశాను ఒకనొక సందర్భంలో. సో పాయింట్కి వద్దాం. వీళ్ళు ట్రైన్లో వెళ్దామని చెప్పేసి హఫీజ్పేట వెళ్ళేటప్పుడు 2-3 దారి అడిగి వెళ్ళారు. హఫీజ్ బండి పెట్టి అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళారట. ఆ సికింద్రాబాద్ వెళ్ళాక వాళ్ళకి భయం మొదలైంది. ఇక అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ హఫీజ్పేట వచ్చి, మళ్ళీ హఫీజ్పేట కొండాపూర్కి వచ్చి అప్పుడు క్యాబ్ బుక్ చేసి వెళ్ళారు. ఈ క్యాబ్ బుక్ చేసిన తర్వాత రాంచీలో దించిన తర్వాత ఈలోపు న్యూస్ చెక్ చేసి వీళ్ళే వాళ్ళ కదా అనుకుని క్యాబ్ ఓనర్కి చెప్పాడు. ఓనర్ పోలీసులు చెప్పాడు, ఎక్కడ దించో ఏంటని అడిగి ఉన్నారు. ఇక ఈలోపు క్రాస్ చెక్ చేసి తెలిసింది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పిచ్చోడు ఎవడు, హర్ష అనేవాడు. వాడు ఎంత ఘోరం అంటే వాడు ఇప్పటికే జైలుకి వెళ్ళేసి వచ్చాడు. వాడు దొంగతనాలు చేసి జైలుకి వెళ్తూనే ఉంటాడట, ఏదో తప్పు చేసి జైలుకి వెళ్తూనే ఉంటాడట. లైఫ్ సెటిల్మెంట్ ఇక్కడ, చంపినా జైలుకి వెళ్ళినా బోర్డంత బంగారం లైఫ్ సెటిల్మెంట్ అని అనుకొని ఆవిడ చంపారు. గతంలో వాడు జైలుకి వెళ్ళినప్పుడు మళ్ళీ రీల్స్ చేస్తాడట, తప్పు చేసి జైలుకి వెళ్ళడం, బయటకు వస్తున్నప్పుడు రీల్స్ చేసాడట, ఆ రీల్స్ అప్లోడ్ చేస్తాడు.
ఓడి అమ్మ షాడిస్టుల కన్నా ఘోరంగా ఉన్నారా బాబు ఈ జనరేషన్ కొంతమంది పిల్లలు అయితే. మళ్ళీ వాళ్ళ ఇద్దరు వయసు కూడా 20 సంవత్సరాలు 22 అంతే. ఆ జనరేషన్ జెడ్ అని చెప్పేసి నేపాల్లో ఎవరు ధర్నాలు చేశారు. వాళ్ళు దేశాన్ని కాపాడుకోవాల్సిన ధర్నాలు చేశారు. వీళ్ళేమో సింగిల్ సెటిల్మెంట్ అంటూ ఏక మనిషిని చంపేశారు. దారుణ ఘోరం అసలు ఇదైతే. సో నేను చెప్పింది మరలా చెప్తున్నా, పోలీసులకి మీ ఇంట్లో కొత్తగా పనులు చేరితే వాళ్ళ గురించి డీటెయిల్స్ పోలీసులకు ఇవ్వండి. మా పని మనుషులు ఎవరు పంపిరేంటి మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. ప్లీజ్ బీ ప్రాక్టికల్. అండ్ నిన్న చెప్పిన మరలా చెప్తున్నా, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాస్ ఉన్నటువంటి వాళ్ళల్లో మొత్తం చుట్టూతో కనుక ఫెన్సింగ్ కనుక వేసి ఉన్నా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు సెక్యూరిటీ ఒకవేళ మర్చిపోయినా మీకు ఇంట్లో థ్రెట్ ఉందనుకుంటే ఒక బెల్ సిస్టమ్ అనేది పెట్టుకుని అలారం సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు కంప్యూటర్ డిస్ప్లే అయింది అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి, దెన్ అది చూసుకొని మీరు వచ్చేయచ్చు. సో దయచేసి ఇక్కడి నుంచి అన్న ఇళ్లలో పని పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్త. ఇక్కడ మాత్రం అగర్వాల్ కుటుంబం యొక్క అలసత్వం నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఎవరైనా అనుకుంటారండి ఇంత దారుణం చంపుతారని చెప్పేసి మీరు అనొచ్చు. లేదండి, అప్పటికప్పుడు పని చేసి వెళ్ళిపోయి కొత్తవాడు రావటం ఏంటి, వాడు వాళ్ళకి తేడాగా ఉంది లేదా. ఈవెన్ వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మత్తులో ఉన్నాడు తెలుసు, డ్రగ్స్లో ఉన్నాడట. అలా ఇంట్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్లో ఉండే ఉంటాడు. మరి వీళ్ళు ఎందుకు గమనించరా? అసలు కొత్తవాడు పనిలోకి వస్తారు ఎలా పెట్టారు వీళ్ళు? నార్త్ ఇండియా వాళ్ళు ఉండాలని చెప్పేసి అనుకున్నట్టు చూశారు, అదే కొంప మంచింది. ఆ వచ్చిన చావుని కనిపెట్టలేకపోయారు. అది దానివల్ల రేణు ఒక ప్రాణమే తీసింది. బయట మనం చూస్తూ ఉంటాం, మెడలో పాప రోల్డ్ గోల్డ్స్ కొంతమంది వెళ్తూ ఉంటారు. అది రోల్డ్ గోల్డా ఒరిజినల్ అనేది అనవసరం. మెడలో చైన్ లాగేస్తారు, కింద బయట చచ్చిపోయిన సార్ వాళ్ళకి అనవసరం. మెడలో చైన్ లాక్కుని వెళ్ళిపోవాలి అంతే. కొన్ని చోట్ల నేను చూశాను, అది రోల్డ్ గోల్డ్ అని తెలిసి తర్వాత రోజు వచ్చి అదే ఏరియాలో ఆమెను కొట్టెళ్ళిన కూడా ఉన్నారు. గతంలో బంగారు రేట్లు పెరిగినప్పుడు ఈ రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళని ఆపి నిన్న రోల్ గోల్డ్ వచ్చామంటే పాపిస్తానని అని చెప్పి సంథింగ్ తిట్టు కొట్టిన కూడా వెళ్ళి ఉన్నారు. బట్ అంతిమంగా బంగారు రేట్లు పెరగటమేమో కానీ ఇది లేడీస్ పల్లెట ఒక రకంగా శాపంలాగా మారారు. వేసుకోలేరు, అదే మీద కొనకుండా కూడా ఉండలేరు. బట్ బీ కేర్ఫుల్.